రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆహార భద్రత తనిఖీ నిమిత్తము ఈరోజు రావడం జరిగింది. పబ్లిక్ కంప్లైంట్ అనుసరించి ఇక్కడ గోబీ మంచూరియాలో, చికెన్ ఫ్రైలో కూడా ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్టు, అజంతా కలర్స్ కలుపుతున్నట్టు మాకు కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కన్జ్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు, అలాగే మన శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ గోబీ మంచూరియాల్లోనూ ఈ కలర్స్ కలపడం వల్ల ఏంటంటే, కలర్స్ కలపడం వల్ల అది జీర్ణకోశ వ్యాధులు వస్తాయి, తద్వారా క్యాన్సర్ కూడా వస్తాయి. ప్రిపేర్ ఫుడ్లో ఎటువంటి కలర్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలపకూడదు. బుష్ కలర్ కానీ, అజంతా కలర్ కానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా కలర్స్ అనేది ప్రిపేర్ ఫుడ్లో కలపకూడదు. కలిపితే మాత్రం ఇంజూరియస్ హెల్త్, ఆరోగ్యానికి హానికరం. ఇమ్మీడియట్గా అది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వెంటనే ఈ నేషనల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను అది విజిట్ చేసి, ఇన్స్పెక్షన్ చేసి, వెంటనే కలుపుతున్న ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా గమనించుకోవాలి. ఏదైనా ప్రిపేర్ ఫుడ్, చికెన్ కానీ, మటన్ కానీ, ఏదైనా ప్రిపేర్ ఫుడ్లో ఈ కలర్ ఐటమ్స్ లేకుండా తయారు చేసిన ఐటమ్స్ మాత్రమే స్వీకరించాలి. కలర్స్ వల్ల, ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ వల్ల ఇంజూరియస్ హెల్త్, ఆరోగ్యానికి చాలా ఇబ్బంది. భవిష్యత్తులో దీని ద్వారా రసాయనికాలు కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కలర్స్ లేని ఫుడ్ మాత్రం సేకరించాలని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన విజిటర్స్కి అందరికీ తెలియజేయడం జరిగింది. శివమోహన్ రెడ్డి, జిల్లా వినియోగదారుల సంఘాలకు కార్యదర్శిగా ఉన్నాను. ఇక్కడ ఈరోజు ఈ కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ను కొన్ని కంప్లైంట్స్ వచ్చిన సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ గారు, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ 2-3 షాపులు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నేషనల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో చికెన్ ఫ్రై, తర్వాత చేప ఫ్రై, ఇవన్నీ కలర్స్ కలిపి వాళ్ళు తయారు చేసి ఈ కస్టమర్స్కు సర్వ్ చేస్తున్నారు. సో ఈ కలర్స్ కలపడం వల్ల మనుషులకు చాలా రకమైన వ్యాధులు బారిన పడేదానికి అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వీళ్ళకంతా వివరించారు. ఫ్యూచర్లో ఇలాంటి కలర్స్ కలపకుండా తయారు చేసుకొని వ్యాపారం చేయమని వాళ్ళకి సలహా ఇచ్చారు. అలాగే వాళ్ళు తయారు చేసిన నూనె కూడా ఎన్నోసార్లు చేసిన నూనెను అదే విధంగా వాడుతున్నందువల్ల అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ గారు అది కింద పోపించి, వాళ్ళు తయారు చేసిన ఫుడ్ను కూడా కింద పోపించేసి, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా మీరు ఏమైనా చేస్తే చర్యలు తీసుకుంటామని వారికి చెప్పి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇంకా 2-3 షాపులు మేము విజిట్ చేసి ఏదైనా ఉంటే వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం. తెలీదా? కలరు యూజ్ చేస్తున్నారు. కలర్ వాడేవా? ఆయిల్ వాడొచ్చా? నువ్వే చెప్పు. ఆయిల్ వాడొచ్చా? బ్లాక్ అయిపోయిన ఆయిల్ వాడొచ్చా? క్యాన్సర్ వస్తుంది. ఆయిల్ వాడితే ఇంకే ఏ పదార్థం తయారు చేస్తూ వాటి అన్ని క్యాన్సర్ వస్తుంది. కలర్స్ కలిపితే క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి ఫుడ్లో కలర్స్ కలపాలి. తయారు చేసుకోవాలి. అంతేగాని ఇలా ఫుడ్ కలర్స్ కలిపి